ఇలా మన ఆఫీస్లో ధర్నా చేస్తే, మన ఆఫీస్లో దీక్ష చేస్తే ఇలా ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ రోజు రాత్రి నాకు పోలీస్ ఆఫీసర్ చెప్పాడు, ఆ రోజు రాత్రి నైట్ 11:30కి కేసీఆర్ ఫుల్ మందు తాగి అక్కడ సిపి గారికి ఫోన్ చేసాడు. ఏం చేసాడు తెలుసా? ఆ రోజు బండి సంజయ్ దీక్ష చేస్తున్న ఆ కార్యాలయాన్ని మొత్తము జేసీబీతో కూలగొట్టి నాకు వీడియో పెట్టాలి, గంట టైం ఇస్తున్నా అని చెప్పి కేసీఆర్ మందు దాగి ఇలా పోలీసులకు వార్నింగ్ ఇచ్చింది. ఇలా ఏం జరిగిందని ఆ రోజు పేపర్ కట్టర్ మిషన్తో ఆఫీస్ మొత్తం పడగొట్టాడు. ఇంకా ఫైర్ ఇంజన్ పైపు ఎంత ప్రెషర్ ఉంటుంది, కిటికీలో పెట్టి ఫైర్ ఇంజన్ పైపుతో ప్రెషర్ కొడితే ఇలా కార్యకర్తలు గోడ పోయి తలిగిరన్న. ఇలా 4 కార్యకర్తలు కాళ్ళు విరిగే, ఇక్కడనే హాస్పిటల్ అడ్మిట్ అయ్యే కార్యకర్తలు. ఇలా 3 కార్యకర్తలు తలలు వలిగే, కాళ్ళు చేతులు విరిగే. లాస్ట్కు నేను శోభక్క జైలు పోతుమి, 4 రోజుల పాటు జైలు పోతుమి. గంతమంది కార్యకర్తలను కొట్టే దాదాపు 5 వాహనాలు ధ్వంసం చేసి కాలబెట్టారు. నైట్ మొత్తం చలి పెడుతుంటే మానకొండ పోలీసులు కింద కాపుకొని కూర్చున్నాం, ఇవాళ మంట కాపుకొని కూర్చున్నాం. ఇవాళ లక్ష్మణ్ గారి డాక్టర్ లక్ష్మణ్ హైదరాబాద్ గారు పట్టుకొచ్చి మానకొండ పోలీసుల్లో ఆయన ఫోటోలతో బాగా అనిపించింది. చలిలో మొత్తం మఫ్లర్ కట్టుకొని కూర్చోబెట్టారు. మా అందరిని లోపల కూర్చోబెట్టాను, పోలీసులు బయట కూర్చోబెట్టాను. నేను ఒక ఎంపీని, ఒక రాష్ట్ర అధ్యక్షుడిని ఇలా ఏ విధంగా పట్టుకపోయి చేసారో ఒకసారి ఆలోచించండి. ఇలా ఒక టీచర్ ఆలోచించాలన్నా మీకోసం. అటు కాంగ్రెస్ పార్టీ లేదా మరి? ఎందుకు రాలే కాంగ్రెస్ పార్టీ? రేవంత్ రెడ్డి గారు ఎందుకు రాలే? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు రాలే? కోమరెడ్డి వెంకటరెడ్డి గారు ఎందుకు రాలే? బట్టి విక్రమార్క గారు ఎందుకు రాలే? మరి సీతక్క ఎందుకు రాలే? వీళ్ళందరూ ఎందుకు రాలే? కొట్లాడేది మేము, రేపు భవిష్యత్తులో కొట్లాడేది కూడా మనమే. కాబట్టి టీచర్లు ఆలోచించాలి. మా కార్యకర్తలు దెబ్బతిన్నారా టీచర్ల కోసం? జైలుకు వెళ్ళిన కార్యకర్తలు అందరం కూడా ఇలా ఎవరి కోటాలో టీచర్స్ ఆలోచించాలి. పిఆర్సీ కోసం కొట్లాడేది మనమే. వాళ్ళు సిద్దిపేటలో జీతాల కోసం కొట్లాడితే, జీతాలు ఫస్ట్ జీతాలు లేకుంటే వాళ్ళు డీల కోసం కొట్లాడితే, సిద్దిపేటలో గేట్లు ఎక్కితే మన కార్యకర్తలు దాడిచా చేస్తే ఇలా కార్యకర్తలు కాలు విరిగినాయి. ఆ రోజు రిమాండ్ చేసిరు. ఆ రోజు టీచర్ల కోసం కొట్లాడితే ఇలా గ్రూప్ 1 విద్యార్థులు పేపర్ లీక్ అయిందని మనం కొట్లాడితే ఇలా కరీంనగర్కి వచ్చి నన్ను ఎట్లా పట్టుకపోయి తెలుసు, మీ అందరికీ తెలుసు. పేపర్ లీక్ చేస్తాడు. ఆ పేపర్ ఏదో సైన్స్ మ్యాథ్స్ అంటే నేను బాధపడబోదు. హిందీ పేపర్ లీక్ చేస్తాను కేసు పెట్టారు నా మీద. హిందీ పేపర్ ఎవరన్నా లీక్ చేస్తాడా నా అక్కలనోడు? నా ఇజ్జత్ పోయింది ఆ రోజు. నీ అబ్బాయి కేసు పెడితే పెట్టాను. మ్యాథ్స్ సైన్స్ అంటే కూర్చేది నేను. ఈ హిందీ పేపర్ పెడతాడు లీక్ చేస్తాను. బయట అందరూ అమ్ముంటారు, బండి హిందీ పేపర్ లీక్ చేస్తాను కూడా. నేనన్నా కేసీఆర్ నకలు కొట్టడానికి అక్కలు ఉండాలి, నీకు తెలుగు పంజలే రాత్రి మందిరాలు ప్లాన్ చేసామని ఉంటాయి అని చెప్పిన. నన్ను రాత్రి వచ్చి ఇంటికెళ్ళి పట్టుకపోయి ఇలా తెలంగాణ మొత్తం తిప్పి 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 జైలుకి పంపాడు. వాస్తవమా కాదా? ఇలా రేవంత్ రెడ్డి గారు జైలుకి పోయినరా, లేకుంటే కాంగ్రెస్ వాళ్ళు జైలుకి పోయినరా, బీఆర్ఎస్ వాళ్ళు జైలుకి పోయినరా? గ్రూప్ 1 మొన్న మంత్రి ఉండి కూడా, కిషన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మంత్రి ఉండి కూడా దోవలు కూడా చివరస్తా పోయి గ్రూప్ 1 కోసం కొట్లాడింది మనమా కాదా? కొట్లాడింది మనం. మంత్రి పదవిని పక్క పెట్టి ఏ మంత్రి రోడ్డుకి ఎక్కడానా? చాలా మంది చెరుపెడితే బండి సంజయ్కి మంత్రి పదవి తీసుకొని ఇట్లా కొట్లాడుతానంటే, నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కొట్లాడడం మాత్రమే నా ముఖ్యమని చెప్పిన. చాలా మంది పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈయన మంత్రి పదవి ఇస్తే గట్లమే కొట్లాడతాడా, రోడ్డుకి ఎక్కి కొట్లాడతాడా? పక్క నెక్స్ట్ కూడా నేను మళ్ళీ చెప్తున్నా, మా అంజిరెడ్డి అన్న కొమరన్న గెలిచిన తర్వాత నెక్స్ట్ రోడ్డు మీకు ఎక్కి పక్క నా మంత్రి పదవి గారు కానీ, కిషన్ రెడ్డి గారి మంత్రి పదవి కానీ, మా మంత్రి పదవులు పక్క పెట్టి మీ సమస్యలను పరిష్కరించేంత వరకు కూడా కొట్లాడే బాధ్యత మాది, కొట్లాడి తీరుతాం కూడా. ఎక్కడ నామూర్చలేదు మాకు. కానీ నిరుద్యోగ సమస్య మీద సెంట్రల్ లైబ్రరీకి కొట్టాలి మనం. రాహుల్ గాంధీ చెప్పినా 2 లక్షల ఉద్యోగాలు 100 రోజులకు సంవత్సరం ఇస్తాడు, ఇచ్చింది ఎలా? కాబట్టి కొట్లాడింది మనమన్నా. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఇవాళ ఓట్లు మన కోసం మనకైనా ప్రజలు సిద్ధంగా ఉన్నారు.